अथ मंत्रपाठः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన వాటిలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు, మనం అభ్యాసం 26 మొదలు పెట్టుకున్నాం. అందులో రుకారాంత శబ్దాలు ఏ రకంగా నడుస్తాయి అవి చూసాము. ఈరోజు మనము తుదాది గణం గురించి చెప్పుకోవాలి. అంతకంటే ముందు కొన్ని మనకు అభ్యాసం 25లో వాక్యాల ఆన్సర్స్ మిగిలిపోయాయి. ఈరోజు ఒకసారి ఆ వాక్యాల యొక్క ఆన్సర్ చూద్దామండి. అభ్యాసం 25లో రాసే ఉంటారు, మీరు చూసుకోండి. కరెక్ట్ అయితే ఇబ్బంది లేదు, తప్పైతేనా అస్తు. సో సంస్కృత వాక్యాలు చూద్దామండి. ఇప్పుడు మొట్టమొదటి వాక్యం సంస్కృత వాక్యం, అభ్యాసం 25లో ఉన్నటువంటి వాక్యాల యొక్క ఆన్సర్స్ అండి ఇవి. మొట్టమొదటి వాక్యం మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూసుకోండి. అభ్యాసం 25లో సంస్కృత వాక్యాల యొక్క ఆన్సర్స్ అండి. మొట్టమొదటి వాక్యం, స మదీయః త్వదీయశ్చ సఖా అస్తి. స అంటే అతడు, మదీయః అంటే నా యొక్క, త్వదీయ అంటే నీ యొక్క, సఖా మిత్రుడు. అతడు నా యొక్క, నీ యొక్క మిత్రుడు అంటే నా మిత్రుడు ఇంకా నీ మిత్రుడు కూడా అని అర్థం. అతడు మదీయ అంటే నా మిత్రుడు, త్వదీయశ్చ ఇంకా నీ మిత్రుడు కూడా, ఇంకా నీ మిత్రుడు. అది దీని యొక్క తాత్పర్యం. చ అంటే ఇంకా అనే అర్థంలో. రెండో వాక్యం, స్వకీయం సఖాయం పశ్య. నీ మిత్రుణ్ణి చూడు. స్వకీయం సఖాయం అంటే నీ మిత్రుణ్ణి, అంటే స్వస్య మిత్ర స్వమిత్ర. అలా ఆ రకంగా స్వకీయం అంటే తన మిత్రుణ్ణి చూడు అని అర్థం. స్వకీయం, స్వకీయం అంటే తన మిత్రుణ్ణి చూడు. స్వకీయం సఖాయం అంటే తన మిత్రుణ్ణి చూడు. అంటే వేరే చూడు అంటే ఆదేశిస్తున్నాడు. అంటే చూడు అంటే పశ్యకి కర్త ఎవరికి? త్వం. త్వం స్వకీయం సఖాయం పశ్య. నీవు నీ మిత్రుణ్ణి చూడు, నీవు నీ మిత్రుణ్ణి చూడు అని చెప్తున్నా. ఎదుటి వ్యక్తి మనకు చెప్తున్నా, ఎదురుగా ఉండే వ్యక్తికి సంబోధించి చెప్తున్నామట. త్వం స్వకీయం సఖాయం పశ్య, నీవు నీ మిత్రుణ్ణి చూడు. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మనకు సంబోధిస్తున్నాడు, నీవు నీ మిత్రుణ్ణి చూడు. స్వకీయం అంటే నాది కదండి, నా యొక్క అని కదా. అంటే ఎవరు చూసినా అతనికి ఆయన దృష్టిలో అదే అవుతున్నావు. ఇప్పుడు నీకు చెప్తున్నాను, నీ మిత్రుని చూడు అంటే నువ్వు నీ మిత్రునే చూస్తున్నావట, అది నీదే. మనం త్వం శబ్దాన్ని చెప్పుకోలేదనుకోండి, కర్తను ఉల్లేఖించలేదనుకోండి, అప్పుడు మనం తన మిత్రుని చూడు అని చెప్పుకోవచ్చు. అంటే అతని మిత్రుని చూడు అని. ఇప్పుడు త్వం శబ్దాన్ని కర్తను ఉద్దేశించి చెప్తున్నావట, నువ్వు నీ మిత్రుని చూడు అంటే నీ యొక్క తన మిత్రుడు ఎవరుతున్నా అతని చూడని అర్థం. అంటే నేను నా మిత్రుని చూస్తున్నానే అర్థం. ధన్యవాదాలు. నెక్స్ట్ మూడో వాక్యం, స్వకీయస్య సఖ్యు సుందరం ముఖం పశ్య. స్వకీయస్య సఖ్యు, ఇక్కడ పశ్య ఉందంటే, పశ్య అంటే దాని యొక్క తాత్పర్యం కర్త ఎవరు? పశ్యకి కర్త త్వం.
త్వం అంటే నీవు స్వకీయస్య సఖ్యు నీ మిత్రుని యొక్క సుందరం ముఖం సుందరమైన ముఖాన్ని చూడు. నీవు నీ మిత్రుని యొక్క సుందరమైన ముఖాన్ని చూడు. స్వకీయస్య సఖ్యు అంటే నీ యొక్క మిత్రుని యొక్క నీ మిత్రుని యొక్క సుందరం ముఖం సుందరమైన ముఖాన్ని చూడు అని అర్థం. చూడంటే త్వం ఉంది, పశ్య వచ్చింది కాబట్టి కర్తత్వంను మనం అధ్యాహారం చేసుకోవాలి. త్వం స్వకీయ సఖ్యు సుందరం ముఖం పశ్య. నీవు నీ యొక్క మిత్రుని యొక్క సుందరమైన ముఖం చూడు. నీవు నీ మిత్రుని యొక్క సుందరమైన ముఖం చూడు. అస్తు. 4వ వాక్యం సఖ్యౌ విశ్వాసం కురు. సఖ్యౌ మిత్రుని యందు విశ్వాసం చెయ్యి. మిత్రుని యందు విశ్వాసం ఉంచుకో చెయ్యి అని అర్థం. లేదా మిత్రుని విశ్వసించు అని తాత్పర్యం. సఖ్యౌ ఇది సప్తమి విభక్తి ఏకవచనం అండి. సఖ్యౌ విశ్వాసం అంటే మిత్రుని యందు విశ్వాసం చెయ్యి లేదా విశ్వాసం ఉంచుకో. విశ్వాసం ఉండాలి. వాడకూడదండి. ఏంటండి? దీన్ని ద్వితీయాలో వాడకూడదా? ద్వితీయాలనా? ద్వితీయాలు వస్తుంది, ద్వితీయ సఖాయ వస్తుంది ద్వితీయాలో. అవునండి. అట్లా అంటే ద్వితీయ విభక్తిలో వాడకూడదా? మిత్రుడిని విశ్వసించు, విశ్వాసం చెయ్యి. అట్లాగే అధికార రూపం చెప్తున్నాడు, ద్వితీయ భక్తి చెప్పిన ఆధారంగా ఉండేవాట. అట్లాగే. ధన్యవాదాలు. సహ శోభనం మధురం చ బ్రవీతి. సహ శోభనం మధురం చ బ్రవీతి. అతడు శోభనంగా ఇంకా మధురంగా చెప్తున్నాడు. బ్రవీతి అతడు శోభనంగా ఇంకా మధురంగా మాట్లాడుతున్నాడు లేదా చెప్తున్నాడు ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ అండి, దాంట్ని క్రమంగా ఇచ్చాడు. బ్రవీతు చెప్పాలి లేదా మాట్లాడాలి. సహ శోభన మధురంచ బ్రవీతి మాట్లాడుతున్నాడు. బ్రవీతు మాట్లాడాలి. బ్రవీతు అంటే మాట్లాడాలి. బ్రూయాత్ బ్రూయాత్ విధిలింగం, ఇది కూడా మాట్లాడాలి అని అర్థం వచ్చేస్తుంది. అబ్రవీత్ మాట్లాడాడు, అయిపోయింది భూతకాలంలో. మాట్లాడాడు. వక్ష్యతి మాట్లాడుతాడు భవిష్యత్ కాలంలో. వక్ష్యతి అంటే మాట్లాడుతాడు. నెక్స్ట్ 6వ వాక్యం అండి. అహం ఉచ్చైః తారాస్వరేణ చ బ్రవీమి అబ్రవం వక్ష్యామి వా. అహం నేను, ఉచ్చైః ఉచ్చైః ఇంకా తారాస్వరేణ చ అంటే గట్టిగా, ఇంకా తారాస్వరం అంటే లయబద్ధమైన స్వరంతో. ఉచ్చైః ఉచ్చస్వరంతో, తారాస్వరేణ చ ఇంకా తారాస్వరంతో అంటే ఇది కూడా లయబద్ధమైన స్వరంతో, ఇది కూడా గట్టిగానే వస్తుంది. లయబద్ధమైన స్వరంతో, తారాస్వరే అంటే లయబద్ధమైన స్వరంతో బ్రవీమి మాట్లాడుతున్నాను. అబ్రవం మాట్లాడాను. నెక్స్ట్ వక్ష్యామి అంటే మాట్లాడుతాను. వక్ష్యామి అంటే మాట్లాడుతాను. ఇక్కడ వా అంటే లేదా అని అర్థం అండి. అహం ఉచ్చైః తారాస్వరేణ బ్రవీమి, లేదా అహం ఉచ్చైః తారాస్వరేణ చ అబ్రవం, లేదా అహం ఉచ్చైః తారాస్వరేణ చ వక్ష్యామి. అలాగా భిన్న భిన్న వాక్యాలు తయారవుతాయి. అస్తు. నెక్స్ట్ 7వ వాక్యం. త్వం శనైః నీచైః వా బ్రవీషి అబ్రవీః వక్ష్యసి వా. ఇక్కడ శనైః అనే నీచైః అనే రెండు ఒకటండి. అర్థం శబ్దభేదమే, అర్థం ఒకే విధంగా ఉంటుంది. అందుకే త్వం అంటే నీవు, శనైః అంటే నిదానంగా లేదా మెల్లగా, నీచైః అంటే నిమ్న స్వరం చేత కింది స్వరంతో, ఎక్కువ గట్టి కాకుండా కింది స్వరంతో పలకాలి, చిన్నగా పలకాలన్నమాట. శనైః నీచైః వా కింది స్వరంతో లేదా
మెల్లగా అనే అర్థంలో, బ్రవీషి మాట్లాడుతున్నావు, అబ్రవీహి మాట్లాడావు, అబ్రవీహి మాట్లాడావు, వక్ష్యసి మాట్లాడుతావు, భవిష్యత్ కాలం మాట్లాడుతావు. నెక్స్ట్ అండి, సహ ధర్మం బ్రూయాత్, అతడు ధర్మం మాట్లాడాలి. సహ ధర్మం బ్రూయాత్, అతడు ధర్మం మాట్లాడాలి. అహం సత్యం బ్రవీమి, అహం సత్యం బ్రవీమి, నేను సత్యం మాట్లాడుతాను. అహం సత్యం బ్రవీమి, నేను సత్యం మాట్లాడుతాను. త్వం అపి సత్యం బ్రూహి, నీవు కూడా దాంట్లోనే నీవు కూడా సత్యం మాట్లాడు. అహం సత్యం బ్రవీమి, నేను సత్యం మాట్లాడుతున్నాను. త్వం అపి, నీవు కూడా సత్యం బ్రూహి, సత్యం మాట్లాడు. త్వం వచ్చింది కాబట్టి బ్రూహి వచ్చింది, అక్కడ అహం కాబట్టి బ్రవీమి వచ్చింది అనమాట. అహం సత్యం బ్రవీమి, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. త్వం, నీవు కూడా, త్వం అపి, నీవు కూడా సత్యం, సత్యాన్ని బ్రూహి మాట్లాడు. నెక్స్ట్ 10వ వాక్యం, స్వకీయం శ్వేతం వస్త్రం ఆనయ, పరకీయాం రక్తాం శాటికాం నా ఆనయ. స్వకీయం, నీ శ్వేత వస్త్రాన్ని తీసుకొనిరా. స్వకీయం శ్వేతం వస్త్రం, నీ శ్వేత వస్త్రమును, ఆనయ తీసుకొనిరా. పరకీయాం, వేరే వాళ్ళ యొక్క, పరకీయాం రక్తాం శాటికం, వేరే వాళ్ళ యొక్క ఎరుపు చీరను తీసుకొని రావద్దు. పరకీయాం రక్తం, వేరే వాళ్ళ యొక్క రక్తవర్ణపు చీరను, అంటే ఎరుపు వర్ణపు చీరను తీసుకొని రావద్దు. నా ఆనయ. పరకీయాం రక్తాం, పరకీయాం రక్తం, రెండు విశేషణ సంబంధాలండి. పరకీయాం రక్తం, వేరే వాళ్ళ యొక్క. పరకీయాం రక్తాం శాటికాం ద్వితీయ భక్తిలో, ద్వితీయ భక్తి ఏకవచనంలో ఉన్నాయి. అస్తు 11వ వాక్యం, త్వదీయం ఏతత్ కృష్ణం పుస్తకం, త్వదీయం ఏతత్ కృష్ణం పుస్తకం, త్వదీయం ఏతత్ కృష్ణం పుస్తకం. త్వదీయం ఏతత్ కృష్ణం పుస్తకం, త్వదీయం అంటే త్వదీయం, ఇది నీది. ఏతత్ కృష్ణం పుస్తకం త్వదీయం, ఈ కృష్ణ పుస్తకం అంటే నలుపు వర్ణ పుస్తకం, త్వదీయం నీది, నీది ఈ కృష్ణ వర్ణపు పుస్తకము అని అర్థం. చూడండి స్క్రీన్ మీద చూసుకోండి, త్వదీయం అంటే నీది, మదీయం నాస్తి త్వదీయం అస్తి, మదీయం పుస్తకం త్వదీయం పుస్తకం అంటుంటాం కదా. త్వదీయం అంటే నీది, మదీయం అంటే నాది, త్వదీయం అంటే నీది. త్వదీయం కిం, ఏది నీది. ఏతత్ కృష్ణం పుస్తకం, ఏతద్ అంటే ఈ, కృష్ణం అంటే నలుపు పుస్తకం, ఈ నలుపు వర్ణ పుస్తకము నీది. త్వదీయం ఏతత్ కృష్ణం పుస్తకం త్వదీయం అస్తి, అది త్వదీయం ముందు పెట్టుకోవచ్చు, స్టార్టింగ్ లో ఎలాగే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లోనే మదీయం ఏతత్ మదీయం ఏతత్, ఎందుకంటే పుస్తకానికి విశేషం, ఇక్కడ వస్త్రానికి విశేషణం, అందుకే మదీయం ఏతత్ పీతం వస్త్రం. మదీయం నాది, ఏది. ఏతత్ పీతం వస్త్రం, ఈ పీత వస్త్రము. ఏతత్ పీతం వస్త్రం, ఈ పీత వస్త్రము మదీయం అస్తి, నాది. అస్తి శబ్దాన్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం. మదీయం ఏతత్ పీతం వస్త్రం అస్తి, మదీయం ఇది నాది, ఏది నాది. ఏతత్ పీత వస్త్రం, ఈ పీత వస్త్రము నాది. దాంట్లోనే తదీయం ఇదం నీలం పుష్పం, నాది అతనిది, ఎదురుగా ఉండేవాడిది. తదీయం ఇదం నీలం పుష్పం, అతనిది ఈ నీల పుష్పము. తదీయం ఏంటి, ఇదం నీలం పుష్పం, ఈ నీల పుష్పము. తదీయం ఇదం నీలం పుష్పం, అతనిది ఈ నీల పుష్పము.
తదీయం ఇదం నీలం పుష్పం. అతనిది ఏంటి ఈ నీల పుష్పము. అలాగే భవదీయం ఇదం హరితం వస్త్రం. భవది అంటే మీది, గౌరవార్థములో. భవదీయం మీది ఏది, ఇదం హరితం వస్త్రం ఈ హరిత వస్త్రము. ఇదం అంటే ఈ ఏంటి వస్త్రం, ఏ వస్త్రం, హరిత వస్త్రం. భవదీయం అస్తి ఇదం హరితం వస్త్రం, ఇదం హరితం వస్త్రం. ఓకే అండి. నెక్స్ట్ వాక్యం. ఉష్ణం శీతలం చ జలం ఆనయ. ఉష్ణం శీతలం చ జలం ఆనయ అంటే ఉష్ణము ఇంకా శీతల జలం తీసుకొనిరా. ఉష్ణ జలం ఇంకా శీతల జలం తీసుకొనిరా. 13వ వాక్యం. అంటే వేడి చల్లని నీళ్లు తీసుకొనిరా అని అర్థం. వేడి మరియు చల్లని నీళ్లు తీసుకొనిరా. నెక్స్ట్. కోమలం మధురం చ బ్రూహి నతు తీక్ష్ణం. కోమలంగా ఇంకా మధురంగా మాట్లాడు, చెప్పు. కోమలంగా ఇంకా మధురంగా మాట్లాడు. నతు తీక్ష్ణం. తీక్ష్ణంగా అంటే కఠోరంగా వద్దు, కోమలంగా మాట్లాడు, ప్రియంగా మాట్లాడు. నాతు తీక్ష్ణం. తీక్ష్ణం అంటే కఠోరం, కఠోరంగా మాట్లాడవద్దు అని అర్థం. నాతు తీక్ష్ణం. కోమలం మధురం చ బ్రూహి నాతు తీక్ష్ణం. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు చూసుకోండి. తెలుగు వాక్యాలు. అతడు అతని యొక్క మిత్రుడు. సహా సహా తదీయ మిత్ర అస్తి. తదీయ సఖా అస్తి. సఖా శబ్దం వచ్చింది కదా. సహా తదీయ సఖా అస్తి. సహా తదీయ అతని యొక్క మిత్రుడు. తదీయ సఖా అస్తి. సహ తదీయ సఖా అస్తి. నెక్స్ట్. నీ మిత్రుణ్ణి ఇక్కడకు వెంట తీసుకొనిరా. నీ మిత్రుణ్ణి అంటే తన మిత్రుణ్ణి ఇక్కడకు వెంట తీసుకొనిరా. స్వకీయం మిత్రం అత్ర. స్వకీయం మిత్రం అత్ర. ఒక్క నిమిషం. స్వకీయం స్వకీయేన మిత్రేణ సహ అత్ర. అప్పుడు మిత్రుణ్ణి ఇక్కడకు తీసుకొనిరా. స్వకీయ మిత్రం అత్ర ఆనయ. ఓకే. స్వకీయం మిత్రం అత్ర ఆనయ. స్వకీయం మిత్రం. స్వకీయం నీ మిత్రుని అంటాం. స్వకీయం మిత్రం అత్ర ఆనయ. క్షమ్యతా మహోదయ, త్వయా సహా రాదా అండి? సఖా అస్తి అన్నారు కదా, సఖా దీర్ఘం ఉంది అండి అక్కడ. సఖా సఖా దీర్ఘ ఉంటుందండి. సఖా సఖాయ సఖాయ. అస్తు అస్తు మహోదయ, ధన్యవాద. అది కర్మవాచ్యకి అట్లా మారిపోతుంది. ఎందుకు సామాన్య వాక్యం రాస్తుంటే అలా వస్తుంది. ఇలా సింపుల్ గా రాసేయచ్చు మనం. స్వకీయ మిత్రం అత్ర ఆనయ. నీ మిత్రుని ఇక్కడికి తీసుకొని రా. ఇప్పుడు మీ మిత్రుని తీసుకుందా అంటే వెంటనే తీసుకో. అతనితో వచ్చేస్తాడు, పక్కనే వేరే వాళ్ళతో రాడు కదా. నీ మిత్రుని వెంటనే తీసుకుందా చెప్తున్నాం. స్వస్య మిత్రం అత్ర ఆనయ. స్వకీయం మిత్రం అత్ర ఆనయ. స్వకీయం మిత్రం అత్ర ఆనయ. మిత్రం అత్ర ఆనయ. అత్ర అత్ర ఆనయ. జీ. సుఖాయం అని కూడా చెప్పచ్చండి. ఏంటండి? మిత్రుడికి సఖాయం చెప్పచ్చు. స్వకీయం సఖాయం అత్ర ఆనయ. స్వకీయం సఖాయం అత్ర ఆనయ. నెక్స్ట్ వాక్యం అండి. ఆ మిత్రునికి ధనం ఇవ్వు. ఆ మిత్రునికి ధనం ఇవ్వు. తస్మై సఖాయై ధనం దేహి. తస్మై సఖాయై ధనం దేహి. ఆ మిత్రునికి
ఎవరికైతే ఇస్తున్నామో అందులో చతుర్థి విభక్తి రావాలి. తస్యై సఖాయై సారీ తస్మై తస్మై సఖాయై తస్మై సఖాయై తస్మై సఖాయై ధనం దేహి తస్మై సఖాయై ధనం దేహి దేహి దే అనేది అల్పప్రాణం అండి. నెక్స్ట్ నా మిత్రుని యొక్క ఈ పని చెయ్యి, నా మిత్రుని యొక్క ఈ పని చెయ్యి. మమ మిత్రస్య కార్యం కురు, నా మిత్రుని యొక్క మమ మిత్రస్య లేదా మదీయ మిత్రస్య అలా రాసుకోవచ్చు. మదీయ మిత్రస్య కార్యం కురు, మదీయ మిత్రస్య కార్యం కురు, మదీయ మిత్రస్య కార్యం కురు, మదీయ మిత్రస్య కార్యం కురు. ఏంటండి ఈ పని చేయి, ఏతద్ కార్యం కురు, ఈ పని ఏతద్ కార్యం కురు, ఈ పని చెయ్యని ఏంటండి మదీయ సఖ్యు. సఖ్యు చెప్పు. సఖ్యు శబ్దం వచ్చిందా? సఖ్యు మదీయ సఖ్యు కార్యం ఏతద్ కార్యం కురు, మదీయ రాసుకోవచ్చు. మదీయ సఖ్యు ఏది మదీయ షష్ఠి విభక్తి అండి. గురుగారు జీ గురుగారు ఆ ముందర మూడో వాక్యంలో కూడా ఆ మిత్రునికి ఆ వదిలేసాం మనం. ఏంటండి మూడో వాక్యంలో ఆ మిత్రునికి ధనం ఇవ్వు ఆ అనే శబ్దం. ఆ మిత్రునికి, అందుకే తస్మై మిత్రాయ అని చెప్పాం కదా. తస్మై సఖ్యే, ఆ అంటేనే ఇది తస్మై అని అర్థం. ఆ అనే శబ్దానికి తస్మై శబ్దం చెప్పాను. తస్మై సఖ్యే ధనం దేహి. ఓకే, ఇక్కడ మమ మిత్రస్య ఏతద్ కార్యం కురు లేదా మదీయ సఖ్యు, మదీయ సఖ్యు ఏతద్ కార్యం కురు. అస్తు. నెక్స్ట్ అండి, ఇదంతా ఒకటే. మదీయ సఖ్యు ఒకటే వాక్యం అండి, సమాసయుక్త పదం. విడివిడి రాసామనుకోండి మళ్ళీ విభక్తి పెట్టుకోవాల్సి వస్తుందంట. మదీయ సఖ్యు ఒకే పదం ఇది. విడివిడి రాసుకుంటే మదీయస్య సఖ్యు అలా పెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళా మదీయస్య సఖ్యు ఒకే పదం కింద రాయండి, సమాసయుక్త పదం. అస్తు. సార్ మదీయ సఖ్యు కలిపి మదీయ సఖ్యు ఒకే పదం. విడివిడి రాసుకుంటే మదీయస్య సఖ్యు అదాలి, మదీయస్య సఖ్యు. అస్తు. నెక్స్ట్, పరాయి వ్యక్తిని విశ్వసించవద్దు. పరాయి మిత్రుణ్ణి పరకీయా మిత్రం విశ్వాస్ పరకీయే సఖ్యౌ విశ్వాసం నా కురు. పరకీయే సఖ్యౌ విశ్వాసం నా కురు. పరాయి మిత్రుని యందు విశ్వాసం ఉంచొద్దు, విశ్వాసం చేయొద్దు. పరకీయే సఖ్యౌ విశ్వాసం నా కురు. నెక్స్ట్, ఆ మనిషి యొక్క వస్త్రం తెల్లగా ఉంది. ఆ మనిషి యొక్క తస్య మనుష్యస్య వస్త్రం శ్వేతం అస్తి. తస్య మనుష్యస్య వస్త్రం శ్వేతం అస్తి. నెక్స్ట్, ఏ కన్య యొక్క చీర శ్వేతం ఏంటి శ్వేతం అస్తి, వస్త్రం కదా, వస్త్రానికి విశేషణం.
తస్య మనుష్యస్య వస్త్రం శ్వేతం అస్తి. శ్వేతం అస్తి నపుంసకలింగం నుండి వస్త్రానికి విశేషణంగా ఉంది కాబట్టి శ్వేతం వస్తుంది. నెక్స్ట్ అండి, ఏ కన్య యొక్క చీర హరిత వర్ణంలో ఉంది, ఇంకా ఏ కన్య యొక్క చీర ఎరుపు వర్ణంలో ఉంది. కస్య కన్యాయాః శాటికా హరిత అస్తి अपि च कस्य कन्यायाः शाटिका रक्ता अस्ति. ఏంటిది? ఏ కన్య కస్యాః కన్యాయా కస్యాః స్త్రీలింగ శబ్దం కాబట్టి కస్యాః కన్యాయాః కస్యాః కన్యాయాః శాటికా హరితా అస్తి. శాటికాకు విశేషణం కాబట్టి శాటికా హరితా అస్తి. శాటికా హరితా అస్తి. ఇంకా కస్య కన్యాయాః శాటికా రక్తా అస్తి. రక్తా అస్తి. ఓకే. నెక్స్ట్, అతని యొక్క నీల వస్త్రములను తీసుకొనిరా. తస్య తదీయః వాడాలని అనుకుంటా ఇక్కడ. అవి కూడా అవే వాడదాం, అందుకని మనకి అవే వచ్చాయి. త్వదీయస్య నీలాని వస్త్రాన్ని ఆనయ. త్వదీయస్య నీలాని వస్త్రాన్ని ఆనయ. నీల వస్త్రములను ఏంటంటే సమాసం చేసిన నీల వస్త్రాన్ని డైరెక్ట్ రాసేయచ్చు. డైరెక్ట్ నీల వస్త్రాన్ని ఆనయ. త్వదీయస్య నీల వస్త్రాన్ని ఆనయ. త్వదీయస్య నీల వస్త్రాన్ని ఆనయ. త్వదీయస్య అనుకుంటామండి, ఇక్కడ తదీయః అని చెప్పారు కదా గతంలో, అలా వాడాలా? త్వదీయః చెప్పాను. త్వదీయస్య త్వదీయ అంటే నీ వస్తుంది. తదీయః 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 అన్న త్వదీయస్య అన్న ఒకటే కదా సార్? కాదు కాదు, తదీయ అంటే అతని యొక్క, త్వదీయ అంటే నీ యొక్క. ఓకే. అర్థమైందా? త్వదీయ అన్నప్పుడు నీ యొక్క వస్తుంది, తదీయ అన్నప్పుడు అతని యొక్క వస్తుంది. ఇప్పుడు ఇక్కడ త్వదీయః అని వాడాలండి, త్వదీయస్య వాడాలండి? అతని యొక్క అంటున్నాం కదా, తదీయస్య. తదీయః. తదీయస్య నీల వస్త్రాన్ని ఆనయ. నెక్స్ట్, నా పీత వస్త్రములను తీసుకెళ్ళవద్దు. గురువు గారు, అది బహువచనంలో చెప్పారు కదా, ఏకవచనంలో ఎలాగండి? ఏం చెప్పాను? తదీయస్య నీల వస్త్రాన్ని ఆనయ అన్నారు. ఏకవచనంలో నీలం వస్త్రం అనొచ్చునా? నీల వస్త్రాన్ని, చాలా వస్త్రం తీసుకొని రామని చెప్పి ఒకరికే చెప్పాను, అందుకే ఆనయ అంటున్నాం. నీల వస్త్రమును తీసుకునిరా అని చెప్పారు. అర్థమైందా? ఆ పదం ఒకటే, కర్త ఇక్కడ ఒకదే ఉన్నాయంట, దాన్ని బట్టి అర్థం తీసుకునిరా అన్నాం కదా. కాదు, వస్త్రము ఏకవచనం గనక అయితే నీలం వస్త్రం అని అనాలా? ఓకే ఓకే, అలాగే అంటాం. నీల వస్త్రం ఒకటైతే నీలం వస్త్రం, రెండైతే నీలే వస్త్రే. ఓకే, రెండు ఉంటేనా చాలా కాబట్టి నీలాని వస్త్రాన్ని అని చెప్పాం. నీల వస్త్రములను కదా వాక్యం చెప్పింది, అందుకే బహువచనం రాసుకుంటాం. తెలియాలి, ఇబ్బంది లేదు. ఏది రాసిన ఒకటే, మనకు ఎక్కడ ఏ రకంగా మార్పు చెందుతుంది, ఏకవచనం ఉన్నప్పుడు ఏమొస్తుంది, ద్వివచనంలో ఉన్నప్పుడు ఏ రకంగా మార్పు చెందుతుంది, బహువచనంలో ఉన్నప్పుడు ఏ రకంగా మార్పు వస్తుంది, మనకు అది తెలియాలి. ఏకవచనంలో నీలం వస్త్రాన్ని అలా వస్తుంది అన్నమాట. అస్తు. నెక్స్ట్ వాక్యం, నా పీత వస్త్రములను తీసుకెళ్ళవద్దు. మదీయస్య పీతాని వస్త్రాన్ని నా నయ. మదీయస్య పీతాని వస్త్రాన్ని
పీతాని వస్త్రాని న నయ న నయ మదీయస్య పీతాని వస్త్రాని న నయ. నెక్స్ట్ వాక్యం అండి. మా నయా అని కూడా అనొచ్చా అండి? నా తీసుకెళ్ళి వద్దు అంటున్నా, వద్దు అని చెప్పి నా నయనే అనాలి, ఆనే రాదు. మా మా అక్కడ అవసరం లంగ్ లెక్కలు ఉపయోగిస్తాం, అవసరం లేదు సామాన్య వాక్యం. నెక్స్ట్ అగ్ని వేడిగా ఉంది, ఇంకా నీరు చల్లగా ఉంది అంటే శీతలంగా ఉంది. అగ్ని ఉష్ణమస్తి జలం చ శీతలం అస్తి. అగ్ని ఉష్ణమస్తి జలం చ శీతలం అస్తి. జలం చ శీతలం అస్తి. మహోదయ జలం శీతలస్య అస్తి అనకూడదా? శీతలస్య ఎందుకు వస్తుందండి? శీతలంగా ఉంది అంతే. శీతలస్య ఎందుకు షష్ఠి భక్తి ఎందుకు వస్తుంది ఇక్కడ? రాదు ఇక్కడ. ఇంకా సింపుల్ చెప్తున్నాం. అగ్ని అగ్ని ఉష్ణం అస్తి. అగ్ని అది ఉష్ణంగా ఉంది. అగ్ని యొక్క స్వభావం అంటే ఉష్ణంగా ఉంటాం, నీటి యొక్క స్వభావం అంటే శీతలం. అందుకే అగ్ని ఉష్ణం అస్తి జలం చ, ఇంకా జలం అనేది శీతలం అస్తి, శీతలంగా ఉంది. కర్తని ద్యోతిస్తున్నామట. ఆ తత్వం యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నాం. అస్తు. పుష్పాలు కోమలంగా ఇంకా సుందరంగా ఉన్నాయి. పుష్పాలు కోమలంగా ఇంకా సుందరంగా ఉన్నాయి. పుష్పాని కోమలాని సుందరాని చ సంతి. పుష్పాని కోమలాని సుందరాని చ సంతి. పుష్పాని కోమలాని సుందరాని చ సంతి. అస్తు. పండ్లు పండ్లు తీయగా ఇంకా మధురంగా ఉన్నాయంట. ఫలాని మధురాని, ఫలాని మధురాని, ఇంకా శోభనాని సంతి. ఫలాని శోభనాని. ఇక్కడ సమీచీనం వాడవచ్చా? సమీచీనం బాగా ఉన్నాయి అంటాను. సమీచీనం. ఫలాని మధురాని శోభనాని చ సంతి. ఫలాని మధురాని శోభనాని చ సంతి. అస్తు. ఇప్పుడు మనం చెప్పే వాక్యాలు ఇంకా అన్ని కూడా మనకు బృహదాత్మను ఉపయోగించి ఉంటాయి. దేవః ఉంచే స్వరంతో మాట్లాడుతున్నాడు. దేవః ఉచ్చైః స్వరేణ చ బ్రవీతి. దేవః ఏంటండి? ఏంటి ఏదో ప్రశ్న అడుగుతున్నా మధ్యలో? జీ మ్యూట్ ఓపెన్ చేసుకున్నా ఒకసారి. ప్రశ్న కాదండి, వాళ్ళ ఇంట్లో మాట్లాడు. దేవః ఉచ్చైః బ్రవీతి. దేవః ఉచ్చైః బ్రవీతి లేదా దేవః తారాస్వరేణ బ్రవీతి. తారాస్వరేణ బ్రవీతి. నెక్స్ట్ వాక్యం అండి. నేను మెల్లగా మాట్లాడుతున్నాను. అహం నీచైః బ్రవీమి. అహం నీచైః బ్రవీమి. అహం
నీచైః బ్రవీమి. నీచైః అండి బ్రవీమి. శని నెక్స్ట్ లేదా శనైః బ్రవీమి. నీచైః బ్రవీమి లేదా శనైః బ్రవీమి ఏదైనా రాసుకోవచ్చు. మందం Next కూడా వాక్యం. వాడతా అండి. ఏంటండి నెక్స్ట్ వాక్యం? మందం మందం కూడా వాడతా. మందైః వదామి. మందైః బ్రవీమి. మందైః బ్రవీమి అలాగూ చెప్పుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ వాక్యం. నీవు తీక్ష్ణంగా మాట్లాడుతున్నావు. నీవు తీక్ష్ణంగా మాట్లాడుతున్నావు. త్వం తీక్ష్ణైః తీక్ష్ణం బ్రవీసి. తీక్ష్ణం. త్వం తీక్ష్ణం బ్రవీసి. తీక్ష్ణంగా. త్వం తీక్ష్ణం బ్రవీసి మాట్లాడుతున్నావు. త్వం తీక్ష్ణం బ్రవీసి తీక్ష్ణంగా మాట్లాడుతున్నావు. నెక్స్ట్ కృష్ణుడు మాట్లాడాలి. కృష్ణుడు మాట్లాడాలి. కృష్ణః బ్రూయాత్. కృష్ణః బ్రూయాత్. కృష్ణః బ్రూయాత్. నెక్స్ట్ నీవు మాట్లాడు. నీవు మాట్లాడు. ఇది భవిష్యత్ కాలంలో నీ ఆజ్ఞ ఇస్తున్నాము. నీవు మాట్లాడు. త్వం బ్రూహి. త్వం బ్రూహి విధిలింగంలో. త్వం బ్రూహి పై నీవు కృష్ణుడు మాట్లాడాలి అంటే అహం నేను చెప్పాను కృష్ణః బ్రవీతు అని చెప్పాను. కృష్ణః బ్రవీతు. నీవు మాట్లాడు అన్నప్పుడు త్వం బ్రూహి. త్వం బ్రూహి. నెక్స్ట్ అండి. మహోదయ కృష్ణ బ్రూయాత్ అని చెప్పారు మహోదయ. కృష్ణ బ్రూయాత్ చెప్పా. అదుగు చెప్తా రాసుకోండి విధిలింగంలో. నేను ఇప్పుడు చెప్పి బ్రవీతు లోట్లకారము, బ్రూయాత్ విధిలింగం రెండిట్లో ఏదో రాసుకోవచ్చు. రెండు రాసుకోండి ఇబ్బంది లేదు. బ్రూయాత్ ఒకటే, బ్రవీతు అని కూడా. లోట్లకారంలో రూపం తేడా ఉంటుంది, అర్థం ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి రెండు రాసుకోండి. లేదా అని బట్టి రెండు రాసుకోండి కావాలంటే. అస్తు. ఇక్కడ నీవు మాట్లాడినప్పుడు త్వం బ్రూహి చెప్పాం కదా, అది విధిలింగంలో అయితే అయితేనా బ్రూయాహ వస్తుంది. త్వం బ్రూయాహ. బ్రూయాత్ బ్రూయాస్తాం బ్రూయాసు బ్రూయాహ ఒకటి విధిలింగం రాసుకుంటే. కాబట్టి అది కూడా రాసుకుంది. త్వం బ్రూయాహ లేదా త్వం బ్రూహి. బ్రూహి లోట్లకారము, బ్రూయాహ లింగి లకారం మధ్యం బుద్ధి ఏకవచనంలో. అస్తు. నన్ను మాట్లాడమంటావా. నన్ను మాట్లాడమంటావా. అహం బ్రవాణి. అహం బ్రవాణి. అదే విధిలింగంలో అయితే అహం బ్రూయాసం. అహం బ్రూయాసం అలాగా. అహం బ్రూయాసం. అహం బ్రూయాసం. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. క్షమ్యతాం. బ్రూయాసం కాదండి, బ్రూయాం వస్తుంది. అహం బ్రూయాం. బ్రూయాత్ బ్రూయాతాం బ్రూయు బ్రూయాహ బ్రూయాతం బ్రూయాత్ బ్రూయాం వస్తుంది. విధిలింగంలో బ్రూయాం వస్తుందండి. ఓకేనా. అస్తు. నన్ను మాట్లాడమంటావా అంటే అహం బ్రూయాం లేదా అహం బ్రవాణి. అహం బ్రవాణి లేదా అహం బ్రూయాం. అహం బ్రూయాం ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఒకటి విధిలింగంలో చెప్పాను. విధిలింగం ఉత్తంబుద్ధి చేయకవచనం, లోట్లకార్ ఉత్తంబుద్ధి చేయకవచనం. అస్తు. నెక్స్ట్ వాక్యం. అతడు మాట్లాడాడు. ఇంకా వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు. వాళ్ళంతా కూడా మాట్లాడారు. వాళ్ళంతా కూడా మాట్లాడదా. ఓకే అండి.
సో అతడు మాట్లాడాడు అంటే సహ అబ్రవీత్ తేచ అపి అబ్రువన్ వాళ్ళందరూ కూడా తేచ అపి అబ్రువన్ అస్తు నీవు మాట్లాడావు ఇంకా మీరిద్దరు కూడా మాట్లాడారు. త్వం అబ్రవీహి యువాంచ అబ్రూతం నెక్స్ట్ నన్ను మాట్లాడమంటావా లేదా మా అందరిని మాట్లాడమంటావా? ఇక్కడ ఆజ్ఞ తీసుకుంటున్నాం. అహం వస్తుంది కదా మహోదయ. అహం నన్ను మాట్లాడమంటావా? అహం బ్రవాణి. మాం రాదా అండి? కాదండి, కర్త కాబట్టి మామ రాదు. ఇది కర్మ అయినప్పుడు అలా వస్తుంది. అహం బ్రవాణి అథవా అహం బ్రవాణి వయం చ అబ్రూమా సారీ. అహం బ్రవాణి వయం చ బ్రవామా లేదా ఇక్కడ వా అంటుంది, లేదా అని చెప్పామంటే వా పెట్టుకోండి. వయం చ బ్రవామ వా వా అంటే లేదా అని అర్థంలో. అహం బ్రవాణి వయం చ బ్రవామ అస్తు. ఛాయ్ ఎందుకు మహోదయ? ఇక్కడ ఛాయ్ ఎందుకు? ఇంకా అలా లేదుగా. మనకు లేదా అని కాబట్టి కరెక్టే. లేదా అని చెప్పాం కాబట్టి మన వా వస్తుంది. ఇప్పుడు లేదా అని చెప్పకుండా వా పెట్టకపోతే చాస్ అయిపోతుంది. నన్ను మాట్లాడమంటావా ఇంకా మా ఇద్దరిని మాట్లాడమంటావా అన్నప్పుడు మన చా సరిపోతుంది. ఇప్పుడు లేదా అంటున్నాం కాబట్టి చా శబ్దానికి అవసరం లేదు. రెండింటిలో ఏదో ఒకటి తీసేయాలి. కాబట్టి చా శబ్దం తీసేసేయండి, ఇబ్బంది లేదు. నన్ను మాట్లాడమంటావా లేదా మా ఇద్దరిని లేదా మా అందరిని మాట్లాడమంటావా అంటే వయం చ అబ్రూమా చా కాదు వయం అబ్రూమా అస్తు. అథవా కూడా పెడతారు కదండి. ఏంటండి అహం బ్రవాణి అథవా వయం అథవా కూడా రాయచ్చండి. అంటే ఇంకా వా అవసరం ఏదో ఒకటి, అథవా లేదా వా లేదా ఏదో ఒకటే రాయాలి. ఓకే, ఆ వా పెట్టుకో లేదా అథవా పెట్టుకో. ఓకేనా? ఓకే. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్తారా? అహం బ్రవాణి వయం చ బ్రవామ బ్రవామ చా వద్దు. వయం బ్రవామ వా మేమందరము మాట్లాడమంటావా? మేమందరం కదా, మా అందరిని మాట్లాడమంటావా? వయం బ్రవామ మా అందరిని మాట్లాడమంటావా? వా అంటే లేదా అని 2 వాక్యాలుగా తయారవుతాయమంట. ఒక్కొక్క వాక్యం అహం బ్రవాణి నన్ను మాట్లాడమంటావా, వయం బ్రవామ లేదా మా అందరిని మాట్లాడమంటావా, అలాగా వయం బ్రవామ. ఇక్కడ వాస్తాలో అబ్రూమా చెప్పారు కదా మహోదయ. ఏంటండి? వయం అబ్రూమా చెప్పారు కదా. వయం అబ్రూమ బ్రవామ అండి. బ్రవామ వయం అంటే మరి బహువచనం అంటే ఆజ్ఞాత బహువచనం అండి. ఇది ఉత్తమ పురుష బహువచనంలో బ్రవాణి బ్రవావ బ్రవామ, బ్రవాణి బ్రవావ బ్రవామ.
ఆజ్ఞ తీసుకుంటున్నాం కదా, మా అందరిని మాట్లాడమంటావా అని చెప్పి. సరే మహోదయ. ఫస్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడారు. వాళ్ళిద్దరు మాట్లాడారా లేదా వాళ్ళిద్దరు మాట్లాడుతారా? మాట్లాడుతారు. ఓకే అండి, మాట్లాడుతారు భవిష్యత్తు కాలం. సో వాళ్ళిద్దరు మాట్లాడుతారంటే వయం వయం వక్ష్యామః. వయం వాళ్ళిద్దరు మాట్లాడుతారు. ఓకే. వక్ష్యతః తౌ వక్ష్యతః వాళ్ళిద్దరు మాట్లాడుతారు. తౌ సహ తౌ తే కదా, తౌ వక్ష్యతః వక్ష్యతి వక్ష్యతః వక్ష్యంతి. భవిష్యత్ కాలంలో వక్ష్యతి వస్తుంది. తౌ వక్ష్యతః. అస్తు, మీరిద్దరు కూడా మాట్లాడుతారు. మీరిద్దరు కూడా మాట్లాడుతారు. యువాం వక్ష్యతః. యువాం వక్ష్యత పైన సామాన్య తకారం అంటే కిందిది ఒత్తు తకారం వస్తుంది అంతే, అదే తేడా. యువాం వక్ష్యతః వాళ్ళిద్దరు మాట్లాడుతానే తౌ వక్ష్యతః. మీరిద్దరు కూడా మాట్లాడుతారన్నప్పుడు యువాం అపి వక్ష్యతః. యువాం అపి వక్ష్యతః. థా ఒత్తుతా వస్తుంది. నెక్స్ట్, నేను మాట్లాడుతాను. మేమిద్దరం కూడా మాట్లాడుతాము. అహం వక్ష్యామి. అహం వక్ష్యామి. ఆవాం ఆవాం అపి వక్ష్యావః. గురువు గారు ఇక్కడ అపి చ రెండు పర్యాయ పదాలుగా వాడచ్చా అండి, లేకపోతే రెంటికి తేడా ఉందా? ఇంకా చ అంటే ఇంకా, అపి అంటే కూడా, అపి చ ఇంకా మేమిద్దరం కూడా మాట్లాడుతాము అని అర్థం. అపిచ అంటే పర్యాయ పదవి రెండింటికి భిన్న భిన్న అర్థం ఉన్నమాట. రెండింటికి అర్థం భిన్నంగా ఉంది. ఓకే. అహం వక్ష్యామి తర్వాత మేమిద్దరం కూడా మాట్లాడతాము అంటే మహోదయ. అహం వక్ష్యామి నేను మాట్లాడుతాను. అపిచ మేమిద్దరం కూడా. అపిచ ఆవాం ఇద్దరు కదా ఆవాం వక్ష్యావః. ఆవాం వక్ష్యావః. ఆవాం వయం. ఆవాం ఆవాం అపిచ వక్ష్యావః. అంటే అపిచ ముందు పెట్టుకుని వెనక్కి పెట్టుకో, ఇబ్బంది లేదు. ఆవాం చ అపి వక్ష్యావః. మేమిద్దరం కూడా మాట్లాడతాము. ఆవాం అపిచ వక్ష్యావః. అస్తు, ఇవి మనకు వాక్యాలండి. సంస్కృత తెలుగు వాక్యాలకి సంస్కృతం చూసాము. కొన్ని మనము తెలుగు బుధు ధాతులు ఉపయోగించి కొన్ని వాక్యాలు చెప్పాము. వాటి యొక్క ఆన్సర్స్ చూసుకోండి. మొట్టమొదటి వాక్యం చెప్పంటే బుధు ధాతులు ఉపయోగించి నీవు మెల్లమెల్లగా ఏమి చెప్తున్నావు. నీవు మెల్లమెల్లగా ఏమి చెప్తున్నావు. నీవు త్వం శనై 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 కిం బ్రవీషి. నీవు మెల్లమెల్లగా ఏమి చెప్తున్నావు అనే వాక్యానికి త్వం శనై శనై కిం బ్రవీషి. కిం బ్రవీషి. నెక్స్ట్ వాక్యం అండి. శ్రీకృష్ణుడు దుర్యోధనికి 2 మాటలు చెప్పాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనునితో 2 మాటలు చెప్పాడు. శ్రీకృష్ణ దుర్యోధనునికి అంటే దుర్యోధనం 2 మాటలు. 2 మాటలు ద్వే వార్తే ఉవాచ. ద్వే వార్తే ఉవాచ. ద్వే వార్తే ఉవాచ. దుర్యోధనేన సహ తప్పండి. ఏంటండి? దుర్యోధనేన కాదు, కర్మ కదా. దుర్యోధనునికి చెప్పాడు. దుర్యోధనకం. దుర్యోధనం వస్తుందండి. శ్రీకృష్ణుడు దుర్యోధనునికి 2 మాటలు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? దుర్యోధనం ద్వే వార్తే ఉవాచ చెప్పాడు లిట్లకారంలో. నెక్స్ట్ 3వ వాక్యం. మహోదయ ద్వే వచనవు అనొచ్చా మహోదయ? ద్వే వచనం అనకూడదండి. ద్వే వార్తే. సరే మహోదయ.
2 మార్చాల్సి వస్తాయి మళ్ళా. ఓకేనా? సరే నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. మనం 10 లకాలను ఉపయోగించి ఒక్కొక్క వాక్యం క్రమంగా రాస్తున్నామండి. అబ్రవీతి ఉపయోగించి చెప్పాలి, లిట్ లకాలను చెప్పాలి. లిట్ లకాలను ఉపయోగించి వాక్యం ఎలా ఉంటుందో అది చూస్తున్నాం. నేను ఈ మాట నీకు రేపు చెప్తాను. నేను అన్నప్పుడు అహం ఈ మాట, ఇమాం వార్తాం, ఈ మాట అంటే వచనం, ఇమాం వార్తాం, ఇమాం వార్తాం, ఇమాం వార్త. వార్తా శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఇమాం అని చెప్తున్నా అండి. ఒకవేళ వచన శబ్దం తీసుకున్నాం అనుకోండి, ఇమం వచనం వస్తున్నమాట. వచనం శబ్దం స్త్రీలింగంలో ఉంది, నపుంసకలింగంలో ఉంది, అప్పుడు ఇమం వచనం. ఇక్కడ వార్తా శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఇమాం వార్తాం ఏదో రాసుకోవచ్చు. ఇక్కడ ఇమాం వార్తాం అని చెప్పానంటే ఇది చెప్తున్నాను. ఇమాం వార్తాం త్వాం, త్వాం నీకు, త్వాం నీకు, శ్వః శ్వః రేపు, వక్తాస్మి 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 నేను, అహం ఈ మాటను, ఇమాం వార్తాం, ఈ అంటే ఇమాం, మాటను అంటే వార్తాం, లేదా ఇమం వచనం, లేదా ఇమం వచనం, నీకు, త్వాం ఇది కర్మ కాబట్టి త్వాం అని చెప్పాం ద్వితీయ విభక్తి ఏకవచనంలో. త్వాం రేపు, స్వహ చెప్తాను, అన్యద్వితీయ భవిష్యత్ కాలం కదా కాబట్టి ఏమొస్తుంది? వక్తాస్మి, వక్తాస్మి నేను ఉత్తమ పురుషంలో ఏకవచనం, వక్తాస్మి. నెక్స్ట్ 4వ వాక్యం, ఈ సాక్షులు, సాక్ష్యం చెప్పేవాళ్ళు, ఈ సాక్షులు ఈ రోజు అన్ని మాటలు చెప్పేస్తారు. ఈ రోజు అద్యతన భవిష్యత్ కాలం చెప్పేస్తారంట. అప్పుడు ఏతే సాక్షిణః, ఈ సాక్షులు అంటున్నా కదా, ఏతే సాక్షిణః, సాక్షి చెప్పాలి. ఏతే ఏషః ఏతౌ ఏతే. ఓకే, ఏతే సాక్షిణః అద్య ఈ రోజు, ఈ రోజు అంటే అద్య అన్ని మాటలు, సర్వాః వార్తాః, సర్వాః వార్తాః వక్ష్యంతి, సర్వాః వార్తాః వక్ష్యంతి. వార్త శబ్దం స్త్రీలింగం ఉంది కాబట్టి అందుకే సర్వాః వార్తాః అని చెప్పాం. లేదా సర్వాణి వచనాని అని చెప్పుకోవచ్చు. సర్వాణి వచనాని వక్ష్యంతి, లేదా సర్వాః వార్తాః వక్ష్యంతి, సర్వాః వార్తాః వక్ష్యంతి. నెక్స్ట్ అండి, త్వరగా చెప్పు, అతడు నిన్న నీకు ఏం చెప్పాడు? త్వరగా చెప్పు. శీఘ్రం బ్రూహి, శీఘ్రం బ్రూహి, సహ హ్యః త్వాం కిం అబ్రవీత్, కిం అబ్రవీత్. త్వరగా చెప్పు, శీఘ్రం బ్రూహి, లేదా సపది బ్రూహి, సపది కూడా చెప్పచ్చు. సపది, సపది త్వరగా అని అర్థం వస్తుంది వెంటనే. సపది బ్రూహి లేదా శీఘ్రం బ్రూహి, త్వరగా చెప్పు. అతడు, సహ నిన్న, హ్యః హ్య హకారానికి యావత్తండి, హ్యః హ్యః కిం ఏమి, కిం ఏమి చెప్పాడు, అబ్రవీత్, అబ్రవీత్ ఇది అన్యద్యతన భూతకాలం. శీఘ్రం బ్రూహి లేదా సపది బ్రూహి, సహ హ్యః, సహ హ్యః, హ్యః త్వాం నీకు, త్వాం ఇదిగా, త్వాం కిం అబ్రవీత్, త్వాం ద్వితీయ భక్తి ఏకవచనం, త్వాం నీకు కర్మ, కర్మలో భక్తి ఏకవచనం వచ్చింది. త్వాం కిం అబ్రవీత్ ఏం చెప్పాడు. నెక్స్ట్ అండి, గురుగారు త్వరేణ నీ పేరు రాదండి, త్వరేణ రాదండి. నీ పేరు త్వరేణ ఎందుకు వస్తుంది? తృతీయ భక్తి ఎందుకు వస్తుంది ఇక్కడ? అంటే తొందరగా, త్వరగా, త్వరగా దానికి సంబంధం లేదు. త్వరగా అంటే ఇది ఇక్కడ శీఘ్రం అనేది అవ్యయపదం అండి, త్వరైన అట్లా రాదు. నీ పేరు సత్యేంద్రుడు, అందువలనే నీవు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు.
నీ పేరులో సత్యం ఉంది, సత్యేంద్రుడు అని పేరు పెట్టుకున్నావు కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదంట. తవ నామ సత్యేంద్ర అస్తి, నీ పేరు తవ నామ సత్యేంద్ర అస్తి, అతః అందువలనే, అతః అంటే అందువలనే, త్వం నీవు, ఎప్పుడు కూడా, కదాపి, ఎప్పుడు కూడా అంటే కదాపి, ఎప్పుడు కూడా, త్వం ఎప్పుడు కూడా అంటే కదాపి, కదాపి స్థానం జాతు చిత్ ఒకసారి రాసుకోండి. జాతు చిత్ అన్న కదాపి రెండు ఒకటే. జాతు చిత్, జాతు చిత్ బ్రాకెట్ కొత్త పదం వచ్చింది, ఇది చెప్తున్నాను మీకు అభ్యాసం. కొన్ని చోట్ల శ్లోకాలు జాతు చిత్ అంటాం. జాతు చిత్ అంటే కదాపి. నా జాతు కామ కామానాం, ఇక్కడ జాతు శబ్దం వచ్చింది. ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణ వర్త్మేవ భూయా ఏవాభివర్ధతే న జాతు, నా జాతు కామ కామానం అంటే ఈ కామనలు కోరికలు ఏవైతే ఉన్నాయో ఉపభోగంతో శాంతం కావు ఎప్పుడు కూడా. నా జాతు కామ, ఎప్పుడు కూడా, ఇక్కడ కూడా అనే అర్థం, ఎప్పుడు కూడా అనే అర్థంలో. నా జాతు కామ అస్తు, ఎప్పుడు కూడా అంటే కదాపి యదా నా జాతు చిత్, జాతు చిత్, కదాపి అంటే ఇక జాతు చిత్, కదాపి రాసుకోండి. కదాపి. మిథ్యా నా బ్రూయాహ, మిథ్యా అంటే అబద్ధం. మిథ్యా నా బ్రూయాహ, మిథ్యా నా బ్రూయాహ, మిథ్యా నా బ్రూయాహ. ఇవి వాక్యాలండి. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, అశుద్ధ వాక్యాలు ఉన్నాయి, రేపు చెప్పుకున్నామండి. రేపు చెప్పుకుని తవ నామః సత్యం మహోదయ మళ్ళీ ఒకసారి చెప్పరా? అస్తి. చూసుకోండి. తర్వాత ఏం రాయాలండి? తవ నామ సత్యేంద్ర అస్తి. తవ నామ, సత్యం? తవ నామ, తవ నామ సత్యేంద్ర, సత్యేంద్ర అస్తి. సత్యేంద్రః అస్తి. త్వం కదాపి, కదా అపి, బ్రాకెట్ లో జాతు చిత్, బ్రాకెట్ రాసుకుని జాతు చిత్ రాశాను. త్వం తదాపి, మధ్యలో మాట్లాడద్దండి ప్లీజ్. మిథ్యా నా బ్రూయాహ, మిథ్యా మిథ్యా నా బ్రూయా. జీ. ఇవి మనకు ఇంకా వాక్యాలు ఉన్నాయండి. మిగిలిన వాక్యాలు రేపు చెప్పుకుందాము. ఇంకా రేపు ఇవి త్వరగా అయిపోతాయి. రేపు మనకు కర్తృవాచ్యం అంటే ఏమిటి, కర్మవాచ్యం అంటే ఏమిటి, ముఖ్యంగా మనకు భావవాచ్యం అంటే వాక్యాలు ఉన్నాయి, అవి ముఖ్యంగా అవి రేపు మొదలు పెట్టుకుందామండి. అస్తు. ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.